ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు అనలిస్ట్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ రేట్స్ గురించి మాట్లాడుకుంటే మనం ప్రతిరోజు చేస్తున్నాము అంటే 1,00,000 వరకు చేరిన బంగారం ధర మళ్ళీ కింద పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయా? ఓవరాల్ గా చూసుకుంటే గోల్డ్ ర్యాలీలో ఉన్నటువంటి ముఖ్యమైన ఎలిమెంట్ ఏంటి అంటే ఒకసారి మాట్లాడుకుందాం సార్. ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతున్నాయి? మనం ప్రతిసారి అనుకుంటున్నట్టుగానే తగ్గడానికి కొంచెం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. దానికి కారణం ఏంటంటే యుద్ధాలు చప్పబడిపోతున్నాయి, చల్లబడిపోతున్నాయి. యుక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న యుద్ధం కూడా త్వరలోనే ఆగిపోవచ్చు అనేది కొంతమంది అంచనా. ఇజ్రాయెల్ హమాస్కు మధ్యలో ఉన్న యుద్ధం కానీ, ఇజ్రాయెల్కు ఇరాక్ మధ్యలో జరిగిన యుద్ధం కానీ, ఆ రెండు కూడా బాగా ఇరాక్ మధ్యలో ఉన్నటువంటిది ఆల్రెడీ వాళ్ళు విరమణ పాటించారు, జరుగుతూ ఉంది. హమాస్కును ఇజ్రాయెల్కు మధ్య యుద్ధం కూడా ఆగిపోయే అవకాశాలు ఉన్నాయనేది నిపుణుల యొక్క అంచనా. ఈ యుద్ధాలన్నీ ఆగిపోయినట్టయితే యుద్ధాలు లేనప్పుడు డెఫినెట్గా గోల్డ్ రేటు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. యుద్ధాల వైపున, ఎందుకంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుందంటే ఒకవైపున దానికోసం డబ్బు వెచ్చించాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి కాబట్టి ఉన్న గోల్డ్ను ఉపయోగించే ప్రయత్నం చేస్తారు దేశాలు. కాబట్టి కొత్త గోల్డ్కి అప్పుడు బాగా ఎక్కువగా డిమాండ్ ఉండే పరిస్థితులు ఉంటాయి. డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్లు ఎక్కువ ఉండే పరిస్థితులు ఉంటాయని ఒక అంచనా. రెండోది, డాలర్ రేటు పతనం అవుతుంది. డాలర్ రేటు ఎందుకు పతనం అవుతుంది? ఈ మధ్య బ్రిక్స్ కరెన్సీ అనేది కొత్తగా వచ్చింది. ఇంతకుముందు యూరో కరెన్సీ ఉంది, డాలర్స్ ఉన్నాయి, ఇప్పుడు బ్రిక్స్ కరెన్సీ కూడా వచ్చింది. అంటే బ్రిక్స్లో ముఖ్యంగా ఉన్నటువంటి దేశాలన్నీ కలిపి బ్రిక్స్ కరెన్సీ అనే దాన్ని తీసుకొచ్చాయి. బ్రిక్స్ కరెన్సీ వచ్చినప్పటి నుంచి డాలర్ రేటు పతనం అవుతున్నది అనేది ఒక ఆలోచన. మరి డాలర్ రేటు పతనం అయినప్పుడు డెఫినెట్గా బంగారం రేట్లు పడిపోవడానికి పాసిబిలిటీస్ కూడా ఉన్నాయనేది ఇంకొక ఆలోచన. మూడోది ఏంటంటే ఇప్పుడు చైనాకును అమెరికాకు మధ్యలో ట్రేడ్ వార్ నడిచింది ఇంతకాలం. ఇప్పుడు ఆ ట్రేడ్ వార్ పూర్తిగా సమసిపోయింది. అలాగే మిగతా దేశాలతో కూడా ఈ వారం 10 రోజుల లోపల, ఈ నెల లోపలనే ఒప్పందాలు పూర్తి చేసుకోవడానికి సంసిద్ధపడుతుంది అమెరికా. అలా అన్ని దేశాలతో ఒకవేళ ఒప్పందం పూర్తి అయిపోయినట్టయితే, ఈ ట్రేడ్ వార్ కూడా సమసిపోయినట్టయితే బంగారం రేటు తగ్గిపోవడానికి పాసిబిలిటీస్ కూడా ఏర్పడదు. రెండోది, స్టాకు మార్కెట్లో కూడా ఫ్లక్చువేషన్ ఉండి స్టాక్ మార్కెట్ సరిగ్గా లేకపోతే బంగారం రేటు పెరగడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. కానీ స్టాక్ మార్కెట్ స్థిరంగా ఉండి ఇన్వెస్ట్మెంట్ ఎక్కువగా స్టాక్ మార్కెట్లోకి వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా బంగారం రేటు పడిపోయే పాసిబిలిటీస్ ఏర్పడతాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రోజు రోజుకి బంగారం రేటు తగ్గిపోయే అవకాశాలు ఉండొచ్చు. సుమారు 70,000 దాకా కూడా వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అంటూ ముఖ్యమైన వ్యక్తులు కానీ, అట్లాగే మనకు సామాజిక మాధ్యమాల్లో కానీ ఎక్కువ వినిపిస్తున్నమాట. కాబట్టి ఖచ్చితంగా కొని తీరాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఆలోచించి కొద్దిగా టైం వేచి చూసుకుంటే బాగుంటుందేమో అనేది నిపుణుల సలహా. దాని ప్రకారంగా ఇప్పుడు మనకు ఆషాఢ మాసం పూర్తయిపోయింది, శ్రావణ మాసం వస్తోంది. శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్ళు, పేరెంటాలు చాలా జరుగుతాయి, అవకాశాలు ఉన్నాయి. డిమాండ్ కొద్దిగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి కొనేవాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. ఈ రెండింటి మధ్య వేరీస్ వేసుకున్నప్పుడు డెఫినెట్గా కొనుగోలు తగ్గుతాయి. కొనుగోలు తగ్గినట్టయితే ఆటోమేటిక్గా రేటు పడిపోయే అవకాశాలు ఉంటాయనేది కూడా నిపుణుల అంచనాలు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొంచెం వెయిట్ చేసే ధోరణి మంచిది. తొందరపడి స్పీడ్గా వెళ్ళి కొనకుండా కొద్దిగా ఆగి కొంటే తగ్గడానికి అవకాశాలు కనబడుతున్నాయనేది ఎక్కువ మంది నిపుణులు చెబుతున్నటువంటి మాట. సో మామూలుగా చూసుకుంటే ఒకరోజు 1,00,000 దాటుతుంది, ఒకరోజు 99కి వచ్చేస్తుంది, మళ్ళీ 1,00,000కి వెళ్ళిపోతుంది కదా. ఎందుకు జరుగుతుంది? ఈ ఫ్లక్చువేషన్ జరుగుతాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో. ప్రతి రోజుకి తేడా ఉంటుంది. ఒకే రేటు ఇంతవరకు ఎప్పుడు కూడా 3 రోజులు కంటిన్యూస్గా ఉన్న రోజులు మనకి ఎప్పుడు లేవు. 100 తక్కువ, 100 ఎక్కువ, 500 తక్కువ, 500 ఎక్కువ, ఇలాగ జరుగుతూనే ఉంటుంది. ఆ ఫ్లక్చువేషన్కి అనేక రకాల కారణాలు ఉంటాయి. 1, 2 అని చెప్పడానికి వీలేదు, అనేక రకాల కారణాలు ఉంటాయి. ఈ అన్ని కారణాలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్నేషనల్గా, ఇది అంతర్జాతీయంగా ఉండే కారణాలను దృష్టిలో పెట్టుకొని అంతర్జాతీయ మార్కెట్ ప్రకారంగా రేట్ డిసైడ్ అయిపోతుంది. కాబట్టి ఆ రేట్లు కొంచెం తగ్గడం పెరగడం జరుగుతూనే ఉంటాయి. ఇవి
కొద్ది రోజులు ఇట్లా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. ఆ తర్వాత మళ్ళీ ఒక 25-30 వేల డిఫరెన్స్ పెరగడమో తగ్గడమో జరిగి అక్కడ కొంతకాలం స్థిరంగా మళ్ళీ కొద్దిగా పెరుగుతూ తగ్గుతూ అక్కడే 1000, 2000, 3000 రూపాయల తేడాలతోటే కొట్టుకుంటూ ఉంటుంది. అలా ఒక 3 నెలలు 6 నెలల తర్వాత మళ్ళీ అటా ఇటా అని నిర్ణయానికి వస్తుంది. ఇది ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో నడిచేది. గోల్డ్ని ఎవ్వరు కూడా ఇప్పుడు ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం. 100% ఇలాగే జరుగుతుంది, ఇలాగే ఉంటుంది. ఎప్పుడు యుద్ధం వస్తుందో మనం చెప్పలేం కదా, ఎప్పుడు డాలర్ పతనం అవుతుందో మనం చెప్పలేం కదా, ఎప్పుడు స్టాక్ మార్కెట్లు పతనం అవుతాయో మనం చెప్పలేం కదా, వీటన్నిటి మీద ఎప్పుడు యుద్ధాలు మొదలవుతాయో చెప్పలేము మనం, ఎప్పుడు ట్రేడ్ వార్లు స్టార్ట్ అవుతాయో మనం చెప్పలేము. వీటన్నిటి మీద ఆధారపడ్డదే బంగారం. కాబట్టి బంగారం రేటు తగ్గిందా పెరిగిందా ఎలా అయింది అనేది ఇన్ని కారణాల మీద ఆధారపడుతుంది. ఇవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరైనా చెప్పగలరా? అవి తెలిస్తే, ఆ డేట్లు తెలిస్తే ఇది చెప్పడం మనకు ఈజీ అవుతుంది. ఆ డేట్లు మనకు తెలియదు కాబట్టి అలాంటివి ఏమీ జరగకుండా ఉంటే ఏం జరుగుతుంది, అలాంటివి జరిగితే ఏమవుతుంది చెప్పగలం తప్ప అంతకన్నా మించి చెప్పలేము. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి కొంచెం డిమాండ్ మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చు అంటారు. ఉన్నాయి, కానీ అట్ ద సేమ్ టైం ఏంటంటే రేటు విపరీతంగా పెరిగింది కాబట్టి ఈ టైంలో ఎక్కువ డిమాండ్ చేసే పరిస్థితులు కూడా లేవు అంటున్నారు. అంటే మధ్యతరగతి వాళ్ళు కొనేటువంటి పరిస్థితులు లేవు, ఉన్నత వర్గాలు మాత్రమే కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాని వైపున వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కువగా పెరిగే అవకాశాలు లేవు అనేది నిపుణుల యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.